నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖి. అరుణాచలం అంటే గిరి ప్రదక్షిణ. మరి అరుణాచలం ఒక్కసారి తలిచినా ముక్తొస్తుందంటారు కదా. గిరి ప్రదక్షిణ చేస్తే ఎంత మహిమో తెలుసా? ఆ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. భారతదేశంలో ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి. కాశీ, కేదార్నాథ్, శ్రీశైలం, ఇలా చాలా శైవ క్షేత్రాలు ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. కానీ శివుడు స్వయంగా పర్వత రూపంలో వెలిసిన క్షేత్రంగా భక్తులు భావించే స్థలం ఒకటి ఉంది. అదే అరుణాచలం. తమిళనాడులోని తిరువణ్ణామలలో ఉన్న ఈ పవిత్ర పర్వతాన్ని భక్తులు కేవలం ఒక కొండగా చూడరు. ఇదే పరమశివుని రూపం అని భావిస్తారు. అందుకే అరుణాచల దర్శనం, అరుణాచల స్మరణ, ముఖ్యంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు అంతటి ప్రాముఖ్యత ఉంది. అరుణాచలం ఎలా ఆవిర్భవించింది? పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది. ఈ కథ మీ అందరికీ తెలిసిందే. అప్పుడు పరమశివుడు అనంతమైన జ్యోతి స్తంభంగా ప్రత్యక్షం అవ్వడం, ఆ జ్యోతికి ఆది అంతం కనిపెట్టమని బ్రహ్మకు విష్ణువుకు చెప్పడం, ఒకరు పైకి ఒకరు కిందికి వెళ్ళడం, విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్తే బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్తాడు. కానీ ఎవరికి ఆ జ్యోతి అంతం ఆది తెలియదు. ఈ కథ అంతా మీకు తెలిసిందే కదా. అప్పుడు తమ అహంకారాన్ని విడిచి శివుని మహిమను అంగీకరిస్తారు. ఫైనల్ గా ఆ అనంత జ్యోతి స్వరూపమే భూమిపై అరుణాచల పర్వతంగా స్థిరపడిందని స్థల పురాణం చెప్తోంది. అందుకే అరుణాచలం పంచభూత లింగాల్లో అగ్నిలింగంగా ప్రసిద్ధి చెందింది. ఇక గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి? సాధారణంగా దేవాలయాల్లో దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. కానీ అరుణాచలంలో మొత్తం కొండనే శివస్వరూపంగా భావిస్తారు. అందుకే కొండ చుట్టూ తిరగడాన్ని గిరి ప్రదక్షిణ లేదా గిరి వలయం అంటారు. సుమారు 14 కిలోమీటర్ల ఈ మార్గాన్ని లక్షలాది మంది భక్తులు నడుస్తూ పూర్తి చేస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఒక గిరి ప్రదక్షిణ అంటే వేలాది ప్రదక్షిణల ఫలితం అని. పౌర్ణమి రోజున ఎందుకు చేస్తారు మరి ప్రత్యేకంగా? ప్రతి నెల పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు అరుణాచలానికి వస్తారు. ఆ రోజు చంద్రకాంతి అరుణాచల పర్వతంపై పడినప్పుడు దైవిక శక్తి, పాజిటివ్ ఆరా, ఎనర్జీ ఏదైనా అనండి, అది ఎక్కువగా ప్రసరిస్తుందని భక్తులందరూ నమ్ముతారు. అందుకే పౌర్ణమి గిరివలం అత్యంత పవిత్రమైందిగా భావించబడుతుంది. ఇక అష్టలింగాలం మరొక విశేషం ఉంది. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరికీ అష్టలింగాల గురించి తెలుసు. గిరి ప్రదక్షిణ మార్గంలో 8 ముఖ్యమైన లింగాలు ఉంటాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈ 8 లింగాలను దర్శిస్తూ చేసే ప్రదక్షిణకు విశేషమైన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. రమణ మహర్షి ఎందుకు అరుణాచలాన్ని అస్సలే వదలలేదు? అరుణాచలం పేరు వినగానే చాలా మంది గుర్తొచ్చేది భగవాన్ రమణ మహర్షుల వారి పేరే. ఆయన అరుణాచలాన్ని సాధారణ పర్వతంలాగా చూడలేదు. అరుణాచలం అంటే సాక్షాత్తు శివుడే అని ఆయనే చెప్పేవారు. ఆయన జీవితం అంతా కూడా అరుణాచల పాదాల దగ్గరే గడిపారు ఆయన. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటికీ వేలాది మంది సాధకులు అక్కడికి వస్తూ ఉంటారు. అరుణాచలాన్ని తలిచినా పుణ్యమే అంటారు కదా. నిజం. భక్తుల్లో ఒక ప్రసిద్ధమైన నమ్మకం ఉంది. కాశీలో మరణిస్తే ముక్తి, చిదంబరం దర్శిస్తే ముక్తి, అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి అని. ఇది భక్తుల విశ్వాసం. అయితే భక్తుల విశ్వాసం కాదు, నిరూపణ కూడా అయింది. ఫైనల్ గా అరుణాచలం కేవలం ఒక కొండ కాదు, అది శివుని నిశ్శబ్ద రూపం. అది వేలాది యోగుల తపోభూమి. అది భక్తుడి హృదయంలో వెలిగే జ్యోతి. అందుకే అరుణాచలం వెళ్ళిన వారు ఒక మాట ఎప్పుడూ చెప్తారు, అక్కడ మనం నడవం, శివుడే మనల్ని నడిపిస్తాడు అని. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.